హాయ్ గైస్, ఐఎమ్ దీప్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్. యాక్చువల్గా నేను 120 రూల్స్ గ్రామర్కి సంబంధించి ఒక వీడియో చాలా ఎప్పుడో చేశాను. అదేంటంటే డైరెక్ట్గా నిమిషా బన్సాల్ మేడం పీడిఎఫ్ని నేను ల్యాప్టాప్లో చూపిస్తూ వీడియోని రికార్డ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని దాన్ని చాలామంది కంటిన్యూ చేయమని అడిగారు, కానీ అది ఏంటంటే కాపీరైట్స్ వస్తాయి అన్నారని చెప్పేసి నేను కంటిన్యూ చేయలేదు. తర్వాత చాలాసార్లు చేద్దామని అనుకున్నాను, కానీ అంత ఇంట్రెస్ట్ లేక, చేద్దామనే ఇంట్రెస్ట్ అనేది లేక కంటిన్యూ చేయలేదు. అయితే ఇప్పుడు కొంతమంది మెసేజ్ చేశారనమాట, ప్లీజ్ అక్క కొంచెం ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి. నేనేమి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేసి మిమ్మల్ని మోటివేట్ చేసేసి తీర్చిదిద్దే అంత నేనేం ప్రొఫెషనల్నేం కాదు. నేను కూడా మీలాగే యాస్పిరెంట్నే. ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటే నేనేమి ఎక్స్పీరియన్స్డ్ మెంటర్ని కాదు, ప్రొఫెసర్ని కాదు. కాకపోతే అవి ఇవి వీడియోస్ చూసి నేను ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను రూల్స్ అనేది చెప్పట్లేదు, రూల్స్ కాదు కాన్సెప్ట్. ఎందుకంటే నేను రూల్స్ చదివాను, కానీ అంటే నేను కంప్లీట్గా 120 రూల్స్ చదివానని అయితే చదవలేదు. కొన్ని వరకే చదివాను. నేను చదివినా కానీ నాకు రూల్స్ కన్నా ఎప్పుడైతే నేను ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నానో అప్పుడు నాకు కొంచెం నా మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం బెటర్గా ఉందన్నమాట. రూల్స్లో ఉంది కానీ అదంతా లేదు. కాకపోతే ఎప్పుడైతే నేను ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్గా నేర్చుకున్నానో దానికి దీనికి నేను చాలా డిఫరెన్స్ చూశాను. సో మీరు కూడా అలాగే, ఎందుకంటే రూల్స్ నేర్చుకున్నా కూడా ఆ రూల్స్లో మనకి మళ్ళీ సపోజ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ప్రతిదీ మనకు తెలియాలి. అది తెలియకుండా ఆ రూల్స్ ఎంత బట్టినా కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది నేను నా జర్నీలో తెలుసుకున్న దాన్ని బట్టే చెప్తున్నాను. ఇది ఒక లాంగ్వేజ్ కదా. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాదు. అర్థమెటిక్, రీజనింగో ఇవేంటంటే ఒక ఫార్ములాని బట్టో దేన్ని బట్టో మనం దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ ఇది అలా ఖచ్చితంగా ఈ రూల్ మనం బట్టి పెడితే ఖచ్చితంగా ఇదే వస్తుంది అనేది అయితే మనం ఇంగ్లీష్లో చెప్పలేం. కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే ఈ కాన్సెప్ట్ మీకు చెప్తున్నానో అవి నేను ఇంగ్లీష్ సంబంధించిన నర్వీర్ అనే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన ఎడ్యూట్యాప్లో చెప్తారు. సో ఆయన వీడియోస్ మీకు కావాలంటే ఆయన హిందీలో చెప్తారు. డైరెక్ట్గా మీరు ఆయన వీడియోస్ చూసి, ఆయన ప్లేలిస్ట్ చూసి మీరు నేర్చుకోవచ్చు. అంటే నేను ఖచ్చితంగా నేను చెప్పిందే చూడండి, నేను చెప్పిందే చేయండి అని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే కాకపోతే కొంతమంది ఉంటారు కదా, స్కూల్లో లెక్చర్ చెప్పింది, కాలేజ్లో లెక్చర్ చెప్పింది అర్థం కాదు, కానీ ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది. అలా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటారు, కనీసం నేర్చుకుంటారు అని చెప్పేసి. హిందీ రాని వాళ్ళు, ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్లో హిందీ రానప్పుడు నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కాకపోతే ఎప్పుడైతే నేను నేర్చుకుని కంప్లీట్ ప్రతి కాన్సెప్ట్స్ని నేర్చుకున్నానో అప్పుడు కొంచెం నాలో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది నేను చూశాను. సో ఇప్పుడు ఇంకా సోది చెప్పకుండా డైరెక్ట్గా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇంగ్లీష్ అనేది నేను ఇందాక నన్ను చెప్పాను కదా, సబ్జెక్ట్ అనేది కాదు, ఇది ఒక లాంగ్వేజ్. ఇది ఒక రోజు నేర్చుకుంటే, ఒక రోజు చదివితే, ఒక రోజు బట్టి పడితే అయిపోతుంది అనేది కాదు. ఇది కంప్లీట్గా ఒక ప్రాసెస్ అనమాట. మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కొత్తది తెలుసుకుంటూనే ఉంటాం, ఏదో కొత్తది నేర్చుకుంటూనే ఉంటాం. అలాగే మనకి ఇప్పుడు బేసిక్గా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి మంచి మార్క్స్ రావాలంటే మనకి ఏమేమి తెలియాలంటే గ్రామర్ తెలియాలి, వొకాబులరీ తెలియాలి, కాంప్రిహెన్షన్ తెలియాలి. మనకి ఇప్పుడు వొకాబులరీ అనేది ఏదో ఒక హిందూ ఎడిటోరియల్ చూసేసి డైలీ పట్టేస్తామంటే అవి కూడా వస్తాయి, కాదని అనట్లేదు. కాకపోతే అలా కాకుండా మనం ఒక డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్ చదువుతూ, ఏదో ఒకటి చదువుతూ, అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవమన్నాం కదా అని చెప్పేసి మొత్తం అంతా కాదు, రోజుకి కనీసం ఇలా ఒక పేజ్ అయినా చదువుతూ ఇంగ్లీష్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు మనకి కాంప్రిహెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మన వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ మనకి కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ స్కిల్స్ రావాలంటే మనకి గ్రామర్ అనేది తెలిసి ఉండాలి. సో కాబట్టి మనం స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా మనకి కావాలి.
ఎందుకంటే ప్రతి ఇంగ్లీష్‌లో ప్రతి టాపిక్ కూడా నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇలా ఒకదానికొకటి కాన్సెప్ట్స్‌ని ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మనకి కాంప్రిహెన్షను ఇంప్రూవ్ అవుతది. వొకాబులరీ ఇంప్రూవ్ అవుతది. అప్పుడు మనం ఏదైనా ఒక లైన్ చదివినప్పుడు దాంట్లో మిస్టేక్ అనేది ఏదైతే ఉంటదో అది ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. రూల్స్ ఒక్కొక్కసారి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్‌లో రూల్స్ ఉండవా అంటే రూల్స్ ఉంటాయి. కాకపోతే మనం డైరెక్ట్‌గా రూల్స్ బట్టింది వేరు. ఒక కాన్సెప్చువల్‌గా రూల్స్ నేర్చుకున్నది వేరు కదా! సో, అది. అయితే ఇక్కడ ఫస్ట్ నేనిప్పుడు ఏదైతే చెప్తున్నానో సేమ్ అలాగే ఆయన చెప్పారు. నర్వీర్ అనే చెప్తున్నాను కదా! ఆయన లెక్చరర్ ఇప్పుడు ఆయన అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఏదైతే నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తానో కాబట్టి అలా నాకు అలా చెప్పిన తర్వాత నాకు చాలా సార్లు యాడ్జెక్టివ్‌కి, యాడ్వర్బ్‌కి అసల అదేంటి? ఎలా ఐడెంటిఫై చేయాలి? అనేది చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేదాన్ని నేను. కాకపోతే అది చూసిన తర్వాత ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది. మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వస్తదని నేనైతే మాక్సిమం 100% చెప్పగలను. ఓకే. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా! పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం ఎన్నుంటాయి? 8. సో, ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కొక్కటి నేర్చుకుందాం. అంటే కంప్లీట్‌గా నేను డీటెయిల్‌గా చెప్పట్లేదు. ఫస్ట్ నౌను, ప్రొనౌను ఇది తెలుసుకుందాం. తర్వాత నౌన్‌కి సంబంధించిన రూల్స్ ఇవన్నీ. ప్రొనౌను, సబ్జెక్ట్, వర్బ్, అగ్రీమెంటు, కంజంక్షను అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇది ఆయన ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సపోజ్ ఒక క్లాస్ అనుకుంటే, ఈ క్లాస్‌లో మనకి 8 స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఓకే. 8 స్టూడెంట్స్. ఒక క్లాస్ అంటే 8 స్టూడెంట్స్ అంటే ఓన్లీ అలా 8 స్టూడెంట్సే ఉంటారా? ఉండరు గదా! మేబీ స్టార్టింగ్‌లో ఉండొచ్చు. స్టార్టింగ్‌లో బానే ఉంటారు ఇయర్ స్టార్టింగ్‌లో. కానీ మనకి రోజులు గడిచే కొద్దీ ఫ్రెండ్‌షిప్‌లు పెరుగుతాయి. బాండ్స్ ఫార్మ్ అవుతాయి. గ్యాంగులు ఫార్మ్ అవుతాయి కదా! అలా ఇక్కడ గూడా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్‌లో మనకి గ్యాంగ్ ఫార్మ్ అయిందనమాట. అది గ్యాంగ్‌లో ఏంటంటే ఫస్ట్ గ్యాంగ్ పేరొచ్చేసి నౌన్. గ్యాంగ్ లీడర్ అనమాట ఈడు. పేరు గాదు. ఈడేంటంటే లేసి నాకు ఇలాగ అందరూ ఒకటే ఉంటే నాకస్సలు నచ్చట్లేదు. గ్యాంగ్‌లుంటే నచ్చి నేను ఒక స్కూల్‌లో చదువుకొనొచ్చాను. ఆ స్కూల్‌లో అలాగే ఉంటది. నాకు కూడా కాబట్టి నాకిక్కడ కూడా అలాగే మెయింటైన్ చేయాలుందని చెప్పేసి ఈడు లేచి చెప్పాడనమాట. ఇప్పుడేంటంటే నౌన్ అంటే ఏంటంటే నేమ్. ఓకే. కాబట్టి వీడి పేరు చెప్తే చాలు పనయిపోద్దనమాట. అలా అలాంటి గ్యాంగ్ లీడర్ వీడు. నౌన్ అంటే ఏంటి? నేమ్. సో, ఇప్పుడు ఇది నౌన్ గురించి చూద్దాం. నౌన్ అంటే ఏంటంటే వాటెవర్ ఇట్ హాస్ ఎ నేమ్ ఈజ్ ఎ నౌన్. ఏదైతే మన మొత్తం మన యూనివర్స్‌లో ఈ వరల్డ్‌లో దేనికైతే పేరుందో దాన్ని మనం నౌన్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే రోహిత్ ఈజ్ ప్లేయింగ్. ఇందులో నౌన్ ఎవరు? రోహిత్. రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అనే దాంట్లో నౌన్ వచ్చేసి రోహిత్. రీనా ఈజ్ డాన్సింగ్. ఇందులో నౌన్ ఏంటి? రీనా. ఇప్పుడు హ్యూమన్ నేమ్స్ మనం మామూలుగా తీసుకుంటే గీత, రాహుల్, తేజ, ఆషిర్, రాజ్, దీప్తి ఆహ్, ఆహ్, ఇంకా చాలా నేమ్స్ నాకేం గుర్తు రావట్లేదు. అలా మనకేమైతే నేమ్స్ ఉంటాయో సూర్య, కుమారి, సత్య ఇలా ఉంటాయి గదా నేమ్స్. అలా మోడీ, ట్రంప్, ఒబామా ఇలా మనకి నేమ్స్ అన్నీ కూడా నౌనే. తర్వాత ప్లేసెస్ కూడా నేమ్స్ ఉంటాయి కదా! ప్లేస్ నేమ్స్ ఢిల్లీ, చండీగఢ్, ఇండియా, చైనా, ఆంధ్ర, తెలంగాణ, మార్స్, జూపిటర్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలా ప్రతీది కూడా మనకి ప్లేస్ నేమ్స్ కూడా నౌనే. నాన్ లివింగ్ థింగ్స్ పెన్సిల్, ఫైల్, చైర్, కారు, హౌసు ఇలా. తర్వాత ఫుడ్‌కి ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్యారెట్, పొటాటో, పిజ్జా ఇంకా మనం ఇవన్నీ కాకుండా ఇంకా వాటర్, ఎయిర్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ ఇలా ప్రతి దానికి కూడా మనకొక పేరనేదుంది. ప్రతి చిన్న దానికి కూడా వైర్ అని లేకపోతే ఐరను ఏదో ప్రతి చిన్న దానికి ఫ్యాన్ ఉంది. టవల్ అంటాం. ఇలా ప్రతి చిన్న దానికి కూడా మనకి పేర్లనేదైతే ఉన్నాయి. సో, ఏదైతే పేరుందో అవన్నీ కూడా నౌనే. ఓకే. అవి మనం ఫీలింగ్స్ కూడా పేరు ఇప్పుడు మనం బాగా సంతోషంగా ఉంటే హ్యాపీనెస్, సాడ్‌నెస్, లవ్, బ్రదర్‌హుడ్, మ్యాన్‌కైండ్ ఇలా ప్రతీదీ కూడా మనకి ఈ
ఏదైతే మన వరల్డ్‌లో ఏదైతే నేమ్ ఉందో అవన్నీ కూడా నౌన్ కిందకొస్తాయి. అవి లివింగ్ అవ్వచ్చు, నాన్ లివింగ్ అవ్వచ్చు, పెరిషబుల్ అవ్వచ్చు, నాన్ పెరిషబుల్ పెరిషబుల్, నాన్ పెరిషబుల్ అంటే పెరిషబుల్ అంటే అవి త్వరగా పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీట్, డైరీ ప్రొడక్ట్స్, కొన్ని ఫ్రెష్ ఉంటాయి గదా! వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి చాలా క్విక్‌గా మనకి పాడైపోతాయి. అవి పెరిషబుల్. నాన్ పెరిషబుల్ అంటే గ్రెయిన్స్ ఇలాంటివి ఎక్కువ కాలం ఉంటాయి గదా! నిల్వ ఉంటాయి. అవి నాన్ పెరిషబుల్. నియర్, ఫార్, ఎగ్జిస్టింగ్, నాన్ ఎగ్జిస్టింగ్, ఇమాజినరీ ఏదైనా సరే, ఏదైతే నేమ్ ఉందో అవన్నీ కూడా మనకి నౌన్‌లోకొస్తాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. రోహిత్ ఈస్ ఎ స్మార్ట్ బాయ్. ఇందులో నౌన్ ఏది? ఇప్పుడు మనం ఆహ్, ఏంటి బాయ్, గర్ల్, మ్యాన్, వుమెన్ ఇవన్నీ కూడా నౌనే కదా! అయితే ఇక్కడ రోహితు నౌనే ఉంది. బాయ్ నౌనే ఉంది. 2 నౌన్స్ ఉన్నాయి కదా! అయితే ఇందులో మనం ఏది ఖచ్చితంగా నౌను అని చెప్పగలం అంటే ఇక్కడ ఈ 2 కూడా నౌనే. కాకపోతే ఇవి డిఫరెంట్ నౌన్స్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం కెన్ వి కాల్ ఆల్ బాయ్స్ యాస్ రోహిత్? మనం ప్రతి అబ్బాయిని కూడా రోహిత్ అని పిలవగలమా? లేదు. కానీ బట్ వి క్యాన్ కాల్ ఆల్ బాయ్స్ యాస్ బాయ్స్. అందరు అబ్బాయిలని అబ్బాయిలని పిలుస్తాం గానీ, అందరు అబ్బాయిలని రోహిత్ అని మాత్రం అయితే పిలం కదా! సో, అందుకని మనకి నౌన్స్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి కామన్ నౌను, సెకండ్‌ది ప్రాపర్ నౌను. కామన్ నౌన్ ఏంటంటే కామన్ ఫర్ ఆల్, అందరికీ కూడా ఇది కామన్. ప్రాపర్ నౌన్ అంటే అది స్పెసిఫిక్‌గా ఉంటది. ఇండివిడ్యువల్ అనమాట. ఓకే. మనకిది సో, కామన్ నౌన్ బాయ్స్, ఇండివిడ్యువల్ ప్రాపర్ నౌన్ అంటే రోహిత్, గర్ల్స్, రీనా, సిటీ, ఢిల్లీ, కంట్రీ అంటే ఇండియా, చైనా, నేపాల్, భూటాన్ ఇలా వస్తాయి. ఫ్రూట్స్ బనానా, యాపిల్, ఇలా కార్స్ బిఎండబ్ల్యూ, మెర్సిడీస్ ఇలా వస్తాయి కదా! అంటే ఇది డిఫరెన్స్. మనకి నౌన్స్‌లో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, ఇంకా అబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా ఉంటాయి. ఇదైతే మనం ఫీలింగ్స్ చెప్పామో ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అవేంటంటే ఆహ్, మనం టచ్ చేయలేము, ముట్టుకోలేము, చూడలేము. కాకపోతే మనం వాటిని ఫీల్ అవ్వగలం. అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడేమైంది? మనకి నౌన్ అనేది ఇది ఒక గ్యాంగ్ ఫార్మ్ అయింది. ఇప్పుడు క్లాస్ అన్నాక ఒకటే గ్యాంగ్ ఉంటదా? ఒకటే గ్యాంగ్ ఉండదు కదా! ఇంకో గ్యాంగ్ ఫార్మ్ అవుతది. అప్పుడు ఇంకొకడు లేచాడనమాట. ఆడేంటంటే వెర్బ్. ఆ! నీదొక్కడిదేనా గ్యాంగు? అయితే నా నా నేను ఇంకో గ్యాంగ్ ఫార్మ్ చేస్తానని చెప్పేసి వీడు ఇంకో గ్యాంగ్ ఫార్మ్ చేస్తున్నాడు. నీ పేరు చెప్తే సరిపోద్దా? అయితే నేను ఏ పని చెప్తే అదే చెల్లుతది అని చెప్పేసి వీడంటున్నాడనమాట. సో, వీడిది నామ్ అయితే వీడి పేరు చెప్తే చెల్లిపోద్దంటే వీడు ఏ పని చెప్తే లేకపోతే వీడేం చేస్తే అదే చెల్లుతది అని చెప్పేసి వీడొక గ్యాంగ్ ఫార్మ్ చేశాడనమాట. ఇప్పుడు చూద్దాం వెర్బ్ అంటే ఏంటి? పని అని చెప్పాం. అయితే అది ఏం పని అంటే ఇప్పుడు అసలు ఏం చేస్తది? ఇప్పుడు మనం మామూలుగా రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అని తీసుకున్నాం. రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అంటే ఆడొక్కడు పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆడుతున్నాడు. అయితే మనకి వెర్బ్‌లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటంటే హెల్పింగ్ వెర్బ్స్. ఓకే. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏం చేస్తాయంటే హెల్ప్స్ టు బిల్డ్ ద సెంటెన్స్ అనే మనకి మాక్సిమం తెలుసు. కాకపోతే కాదు. హెల్ప్స్ టు బిల్డ్ హెల్ప్స్ టు బిల్డ్ ద సెంటెన్స్ అంటే ఇప్పుడు సెంటెన్స్‌ని బిల్డ్ చేయడానికి అది హెల్ప్ చేస్తదంటే ఇప్పుడు రోహిత్ ప్లేస్ అండ్ ఫుట్‌బాల్‌లో మనం ఎక్కడైనా మనం హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసామా? లేదు. కాబట్టి ఈ డెఫినిషన్ ఏదైతే ఉందో ఇది రాంగ్ అనమాట. అసలు హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హాజ్, హ్యావ్, విల్, బీ ఇవి హెల్పింగ్ వెర్బ్స్. అందుకే దీనికి హెల్పింగ్ వెర్బ్స్ అనేది మనం జనరల్‌గా యూజ్ చేస్తాం గానీ దీని మెయిన్ పేరొచ్చేసి ఆక్సిలరీ వెర్బ్స్. దీన్ని హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్ అని అంటారు. అయితే ఇవి మనకి సెంటెన్స్‌ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేయవు. కానీ దీస్ హెల్ప్స్ యూ టు టెల్ ఆర్ ఐడెంటిఫై ద టెన్స్ ఆర్ టైమ్ ఆఫ్ ద సెంటెన్స్. లైక్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అంటే మనం ఏదైతే సెంటెన్స్ అనేది ఒక సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్సు అది ఏ టెన్స్‌లో ఉంది, ఏ ఎక్ అది ఏ ఏ టైంలో ఉంది అనేది మనకి ఐడెంటిఫై చేయడానికి ఈ వర్బ్ అనేది యూజ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్తున్నాం కదా! అంటే ఆ సెంటెన్స్ ప్రెజెంట్‌లో ఉందా? లేకపోతే పాస్ట్‌లో గురించి మాట్లాడుతుందా? లేకపోతే ఫ్యూచర్ గురించి మాట్లాడుతుందా? మనం ఇక్కడ ఒకే ఎగ్జాంపుల్‌ని చూసుకుందాం. రోహిత్ ఈజ్ ప్లేయింగ్.
రోహిత్ వాజ్ ప్లేయింగ్, రోహిత్ విల్ బీ ప్లేయింగ్. ఇక్కడ రోహిత్ ప్లేయింగ్ అనేది కామన్. కాకపోతే ఏం మారింది, ఫస్ట్ సెంటెన్స్లో ఈజ్ వచ్చింది, సెకండ్ సెంటెన్స్లో వాజ్ వచ్చింది, థర్డ్ సెంటెన్స్లో విల్ బీ వచ్చింది. ఇక్కడ దీన్ని బట్టి ఈ ఏదైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో వీటి బట్టే మనం చెప్తున్నాం ఇది ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది, ఈ సెంటెన్స్ ఏమో ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఇక్కడ రోహిత్ ఆడుతున్నాడు, ఇక్కడ రోహిత్ ఆడుతున్నాడు, ఇక్కడ రోహిత్ ఆడుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఇది రోహిత్ ఆడుతున్నాడు, రోహిత్ అది ఇది ఆల్రెడీ నిన్న నిన్న అని కాదు, పాస్ట్ అంటే అది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. పాస్ట్ అంటే జస్ట్ అట్ ద ఇప్పుడు ఏదైతే మనం ఆ క్షణం గురించి డిస్కస్ చేస్తున్నామో దానికి ముందు అంతా కూడా పాస్టే. లాస్ట్ సెకండ్, లాస్ట్ మినిట్, లాస్ట్ అవర్, లాస్ట్ వీక్, లాస్ట్ డే అన్నీ కూడా పాస్ట్ అవుతాయి. ఈ పర్టికులర్ మూమెంట్ నుంచి నెక్స్ట్ అన్నీ కూడా ఫ్యూచర్ అవుతాయి అన్నమాట. అంతే తప్పితే పాస్ట్ అంటే నిన్నని, పాస్ట్ అంటే లేకపోతే మనకి లాస్ట్ ఇయర్ అని ఇలా అయితే కాదు. ఓకే, సో ఇట్ డస్ నాట్ హెల్ప్స్ టు హెల్ప్. ఇది వర్బ్కి హెల్ప్ చేయదు, లేకపోతే సెంటెన్స్ని మేక్ చేయడానికి హెల్ప్ చేయదు, కానీ ఇట్ జస్ట్ డిఫైన్స్ ద టెన్స్. ఓకే, హెల్పింగ్ వెర్బ్ అనేది వర్బ్కి హెల్ప్ చేయడమో లేకపోతే సెంటెన్స్ని చేయడానికి హెల్ప్ చేయడం అనేది ఏం కాదు. జస్ట్ అది ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకేనా, అవి హెల్పింగ్ వెర్బ్స్. ఇప్పుడు మనం యాక్షన్ వెర్బ్స్ ఆర్ మెయిన్ వెర్బ్స్, వీటిని యాక్షన్ వెర్బ్స్ అనొచ్చు, లేకపోతే మెయిన్ వెర్బ్ అని కూడా అనొచ్చు. ఇది ఏంటంటే ఇట్ టెల్స్ ద యాక్షన్, అది అసలు ఏం యాక్షన్ అనేది చెప్తుంది. ఇక్కడ రోహిత్ ఈజ్ ప్లేయింగ్, ఇందులో మెయిన్ వెర్బ్ ఏంటంటే యాక్షన్ వెర్బ్ ప్లేయింగ్. రీనా ఈజ్ డాన్సింగ్, బాయ్స్ ఆర్ వర్కింగ్ అనేది యాక్షన్ వెర్బ్. నెక్స్ట్ ఇంకా యాక్షన్ వెర్బ్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డ్రైవింగ్, కుకింగ్, స్టడీయింగ్, మూవింగ్, డెవలపింగ్, రైజింగ్. షీ ఈస్ డ్రైవింగ్, షీ ఈస్ కుకింగ్, దే ఆర్ స్టడీయింగ్, అలా. కార్ ఈజ్ మూవింగ్, ఇండియా ఈజ్ డెవలపింగ్. ఇలా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది వర్బ్. అయితే ఇప్పుడు రెండు గ్యాంగులు ఫామ్ అయినాయి కదా. ఏమైందంటే ఇదే క్లాస్లో ఇంకొకడు ఉన్నాడు అనమాట. ఏంటంటే వీడి బ్రదరు. ఇప్పుడు బ్రదర్ అంటే మనకి సొంత వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒకటే పార్టీలో ఉంటారు కదా, వేరు లీడర్స్లో వేరు గ్రూప్లో అయితే ఉంటారు కదా. అప్పుడు ఏమైంది, వీడి బ్రదర్ ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఇందులోకి వచ్చేసాడు అనమాట. వాడి పేరు వచ్చేసి ప్రొనౌన్. బ్రదర్ బ్రో కదా, బ్రో అలా ప్రొనౌన్. ఏమైందంటే ఇప్పుడు ఈడేం చేస్తాడంటే, ఇప్పుడు ఏదైనా లీడర్ ఉన్నాడు, గ్యాంగ్ లీడరు. వీడు లేనప్పుడు ఏం చేస్తాడో వాడి తమ్ముడే కదా లీడ్ చేస్తాడు గ్యాంగ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అన్నయ్య ఉన్నాడంటే అన్నయ్యే మొత్తం అంతా కూడా చూసుకుంటాడు. అన్నయ్య లేనప్పుడు ఏం చేస్తాడు, తమ్ముడే మొత్తం అన్నీ చూసుకుంటూ ఉంటాడు కదా. అలా ఇప్పుడు ఈ ప్రొనౌన్ ఏం చేస్తుందంటే రీప్లేస్ ద నౌన్. ఓకే, ఇట్ రీప్లేసెస్ ఎ నౌన్. ఈ ప్రొనౌన్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే. అంటే మన కోసం అయితే ఐ, హీ, షీ, యూ, మీ, నీ, అలా. వి అంటే మనము, దే, వాళ్ళు, ఇలా వస్తుంది. ఇప్పుడు రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అనే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనిని మనం ప్రొనౌన్తో పెట్టి రాయాలి అంటే హీ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ రోహిత్ని రీప్లేస్ చేసింది హీ అనే ప్రొనౌన్. ఓకే, రేనా ఈజ్ డాన్సింగ్. రేనా ప్లేస్లో మనం షీ అనే ప్రొనౌన్ని యూజ్ చేసాం. ఇక్కడ రోహిత్ ఇస్ సేమ్ సెంటెన్స్, సేమ్ మీనింగ్, బట్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్ రోహిత్ అనే చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే రోహిత్ని రీప్లేస్ చేస్తూ ప్రొనౌన్ని యూజ్ చేసాం. హీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ డాన్సింగ్. మనం ఇంకా ఓన్లీ ఐ అంటే ఓన్లీ ఐ ఒక్కటే ప్రొనౌన్ అని కాదు, ఐకి మనం మీ యూజ్ చేయొచ్చు, మై యూజ్ చేయొచ్చు, మై సెల్ఫ్ అనేవి కూడా ప్రొనౌన్సే. ఇవి కూడా ప్రొనౌన్ కింద యూజ్ చేస్తాం. అంటే ఐ, వి, హీ, షీ, ఇట్, దే ఇవి మాత్రమే ప్రొనౌన్స్. ఇవి బట్టేస్తే చాలు ఇలా కాదు. మనకి హీ కంటే హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్, వి, ఆర్స్, అజ్, ఆర్ సెల్ఫ్, షీ, హర్స్, హర్ సెల్ఫ్, యూ, యోర్ సెల్ఫ్, దే, దెమ్, ఇలా మనకి ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. ఓకేనా, ఇప్పుడు ఏమైనాయి 2 గ్యాంగ్స్. కాకపోతే యువతల గ్యాంగ్కి
బలం ఎక్కువైపోయింది, సపోర్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు వచ్చేసారు, పైగా వీళ్ళిద్దరు ఎవరు, ఫ్యామిలీ మెంబర్స్. అందుకని నేను ఏం చేశాడంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి యాడ్ వెర్బ్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఓకే, అరే అక్కడ వాళ్ళ గ్యాంగ్లో ఆల్రెడీ ఇద్దరు వచ్చేసారు, వాళ్ళు మంచి బలంగా ఉన్నారు, ప్లీజ్ నాకు కొంచెం సపోర్టివ్గా రావా, నా గ్యాంగ్లోకి రావా అని చెప్పేసి వీడిని రిక్వెస్ట్ చేశాడనమాట. ఇక్కడ ఏముంది, ఇక్కడ యాడ్. ఇక్కడ ఏం చేస్తాడు, ఇది యాడ్, ఇది ఏం చేస్తాడంటే వర్బ్కి క్వాలిటీని యాడ్ చేస్తాడు. ఓకేనా, యాడ్ వర్బ్ కాబట్టి వర్బ్కి ఇది క్వాలిటీని యాడ్ చేస్తుంది. ఓకేనా, సో యాడ్ క్వాలిటీ టు ద వర్బ్. ఏ వర్బ్కి, యాక్షన్ వర్బ్కి. ఇప్పుడు ఈ మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ అయితే ఏమిటవి, హీ, షీ, ఇట్, దే, ఇవి కదా, వాటికి ఎలా యాడ్ చేస్తుంది క్వాలిటీ, యాడ్ చేయలేదు కదా, అందుకని. సో ఇప్పుడు ఇది దేనికి యాడ్ చేస్తుంది అంటే యాక్షన్ వెబ్కి క్వాలిటీని యాడ్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అనే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రోహిత్ ఈజ్ ప్లేయింగ్, రోహిత్ ఆడుతున్నాడు, బట్ రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అమేజింగ్లీ. ఇక్కడ ప్లేయింగ్ ఆడుతున్నాడు, కాకపోతే ఎలా ఆడుతున్నాడు, అద్భుతంగా ఆడుతున్నాడు. అది ఇక్కడ సేమ్ యాక్షన్, రోహిత్ ఈజ్ ప్లేయింగ్, ఆడుతున్నాడు, కాకపోతే అమేజింగ్లీ అని చెప్పినప్పుడు ఈ వర్బ్కి క్వాలిటీ అనేది యాడ్ అయింది. షీ ఈజ్ డాన్సింగ్ బ్యూటిఫుల్లీ, హీ ఈజ్ వర్కింగ్ డిలిజెంట్లీ, హీ వాజ్ డ్రైవింగ్ కేర్లెస్లీ, షీ వాజ్ సిట్టింగ్ క్వైట్లీ. అలా ఇప్పుడు దేవర్ షౌటింగ్, వాళ్ళు అరుస్తున్నారు, బట్ ఎలా అరుస్తున్నారు, దేవర్ షౌటింగ్ లౌడ్లీ. అంటే ఇక్కడ ఏదైతే వర్బ్, యాక్షన్ వర్బ్ ఉందో దానికి అది అసలు ఏంటి, అది ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ యాడ్వర్బ్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్లెయినింగ్ హౌ, వెన్, వేర్ ఆర్ టు వాట్ ఎక్స్టెంట్ యాక్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్. అసలు ఆ యాక్షన్ ఎలా జరిగింది, ఎంతవరకు జరిగింది, ఏంటి. ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నాడు, యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది ఎలా, అమేజింగ్లీ. డాన్సింగ్ ఎలా, బ్యూటిఫుల్లీ. డ్రైవింగ్ కేర్లెస్లీ, వర్కింగ్ డిలిజెంట్లీ. సిట్టింగ్ కూర్చుంది, ఎలా కూర్చుంది, క్వైట్గా కూర్చుంది. షౌటింగ్ అరుస్తున్నారు, ఎలా అరుస్తున్నారు, గట్టిగా, లౌడ్లీ. వాకింగ్ క్విక్లీ, త్వరగా నడుస్తున్నాడు. ఫైటింగ్ బ్రేవ్లీ, దే వర్ ఫైటింగ్ బ్రేవ్లీ. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది వెర్బ్, యాడ్ వెర్బ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక గ్రూప్ ఫామ్ అయింది, వీళ్ళిద్దరూ ఒక గ్రూప్ ఫామ్ అయింది. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకటే సెంటెన్స్లో రాగలరు. ఇప్పుడు దేవర్ ప్లేయింగ్ అమేజింగ్లీ అని తీసుకున్నాం. ఇక్కడ ఏమైంది, ప్లేయింగ్ వచ్చేసి వర్బ్, అమేజింగ్లీ వచ్చేసి యాడ్వర్బ్. వీళ్ళిద్దరూ ఒకటే సెంటెన్స్లో రాగలిగారు. కాకపోతే ఇది చూసుకుందాం, రోహిత్ ఈజ్ ప్లేయింగ్ లేకపోతే హీ ఈజ్ ప్లేయింగ్. అయితే నౌన్ వస్తున్నాడు, లేకపోతే ప్రొనౌన్ వస్తున్నాడు. ఇద్దరూ ఒకటే సెంటెన్స్లో అయితే రావట్లేదు. వీళ్ళని చూస్తే వీళ్ళిద్దరూ ఒకటే సెంటెన్స్లో వస్తున్నారు, కాబట్టి వీళ్ళకి కుళ్ళు వచ్చేసింది అనమాట. వాళ్ళైతే ఇద్దరు ఒకటే సెంటెన్స్లో వస్తున్నారు, మన దాంట్లో అయితే నువ్వు ఉంటున్నావు, లేకపోతే నేను ఉంటున్నాము, ఇద్దరు అయితే ఉండట్లేదు. కాబట్టి మనకి ఇద్దరు ఉంటే ఖచ్చితంగా మనకి కొంచెం బలం అనేది పెరుగుతుంది. కాబట్టి మనం కూడా ఇద్దరు ఉండేలాగా మనం ఎవరో ఒకరిని తెచ్చుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి యాడ్జెక్టివ్ని తెచ్చుకున్నారనమాట. ఓకే, ఇది యాడ్ వెర్బ్. ఇది వర్బ్కి క్వాలిటీని యాడ్ చేస్తుంది. ఇదేంటిది, యాడ్జెక్టివ్. మరి వీళ్ళిద్దరూ కదా కలిసి వెళ్ళి తెచ్చుకున్నారు దీన్ని, అందుకని ఇది ఏం చేస్తుందంటే యాడ్ క్వాలిటీ టు ద నౌన్ ఆర్ ప్రొనౌన్. యాడ్ క్వాలిటీ టు నౌన్ ఆర్ ప్రొనౌన్. అసలు ఎలా చేస్తుందంటే నౌన్ ఈజ్ ఎ నేమ్. నౌన్ అనేది జస్ట్ నేమే కదా, బట్ మనం దానికి క్వాలిటీ ఎలా యాడ్ చేస్తాము అని మనకు డౌట్ రావచ్చు. రోహిత్ ఈజ్ ఎ స్మార్ట్ బాయ్. ఇప్పుడు రోహిత్ ఈజ్ ఎ స్మార్ట్ బాయ్. రోహిత్ అనేవాడు ఒక అబ్బాయి, కాకపోతే ఎలాంటి అబ్బాయి, స్మార్ట్ బాయ్. ఇక్కడ ఈ స్మార్ట్ అనేది మనం ఎవరిని గురించి చెప్తున్నాము, రోహిత్ గురించి చెప్తున్నాం, రోహిత్ని పొగుడుతున్నాం. రోహిత్ ఈజ్ ఎ స్మార్ట్ బాయ్ అని. రీనా ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఎవరిని డిఫైన్ చేస్తుంది, రీనాని డిఫైన్ చేస్తుంది. రీనా ఈజ్ ఎ గర్ల్ తెలుసు మనకి, కాకపోతే ఎలాంటి గర్ల్, రీనా ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఇండియా ఈజ్ ఎ కంట్రీ, బట్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. హీ ఈజ్ ఎ రూడ్ మ్యాన్. షీ ఈజ్ ఎ క్వైట్ లేడీ. ఇట్ ఈజ్ ఎ డెలీషియస్ ఫ్రూట్. ఇలా
ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ యాడ్జెక్టివ్ నౌన్‌కి కానీ, ప్రొనౌన్‌కి. ఇక్కడైతే ఇదిగో ఇది రోహిత్, రీనా, ఇండియా ఇవి నౌన్స్. హీ, షీ, ఇట్ ఇవి ప్రొనౌన్. అయితే నౌన్‌కి గాని లేకపోతే ప్రొనౌన్ దేనికైనా గాని ఈ యాడ్జెక్టివ్ క్వాలిటీని యాడ్ చేస్తది. అయితే అంతా బానే ఉంది. వాళ్ళు గ్యాంగ్ ఫార్మ్ అయిపోయారు. వీళ్ళు గ్యాంగ్ ఫార్మ్ అయిపోయారు. కానీ ట్విస్ట్ ఏంటి? ట్విస్ట్ ఉండాలి కదా స్టోరీలో. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి వీళ్ళిద్దరికీ ఏంటంటే వీళ్ళకి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌షిప్ అనేది ఉంది. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట. అయితే వీళ్ళేమయ్యారు? ఈడో గ్రూప్‌లోకొచ్చాడు. వీడో గ్యాంగ్‌లోకొచ్చాడు. కాబట్టి అప్పుడు వీళ్ళేమంటే అండర్‌స్టాండింగ్‌కొచ్చారంటే, సర్లే మనం క్లాస్‌లో ఉన్నప్పుడు నువ్వు నీ గ్యాంగ్‌తో ఉండు. నేను నీ గ్యాంగ్‌తో ఉంటాను. కాకపోతే మనకెప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చారనమాట. సో, అదేంటి అండర్‌స్టాండింగ్ అంటే, ఇప్పుడు మనం ఏదైతే ఈ యాడ్జెక్టివ్ ఉందో దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మనం బ్యూటిఫుల్ అని చూసుకున్నాం. రేనా ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ మనం అదే బ్యూటిఫుల్‌ని షీ ఈజ్ డాన్సింగ్ బ్యూటిఫుల్లీ. అమేజింగ్. అమేజింగ్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అమేజింగ్లీ. హీ ఈజ్ వర్కింగ్ డిలిజెంట్లీ. హీ ఈజ్ హీ వాజ్ వాకింగ్ క్విక్లీ. క్విక్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ హీ వాజ్ వాకింగ్ క్విక్లీ. క్విక్లీ అనేది అడ్వర్బ్. షీ వాజ్ సిట్టింగ్ క్వైట్లీ. ఇది క్వైట్లీ అనేది అడ్వర్బ్. అయితే ఇక్కడ ఏమిటి? షీ ఈజ్ ఎ క్వైట్ లేడీ. క్వైట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. అంటే ఒకటే వర్డ్ మనకి అటు యాడ్జెక్టివ్ కింద యూజ్ అవుతుంది, అడ్వర్బ్ కింద యూజ్ అవుతుంది. అదే ద సేమ్ వర్డ్ విచ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ ఆల్సో అన్ అడ్వర్బ్. ఎలాగా? జస్ట్ యాడింగ్ ఎల్వై. మనం ఎల్వైని యాడ్ చేసినప్పుడు ఏదైతే యాడ్జెక్టివ్ ఉందో ఆ యాడ్జెక్టివ్కి మనం ఎల్వై యాడ్ చేసినప్పుడు అది అడ్వర్బ్ అవుతుందనమాట. బ్యూటిఫుల్ స్పెల్లింగ్ తప్పు. బిఏయు. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్‌కి ఎల్వై యాడ్ చేస్తే బ్యూటిఫుల్లీ. క్వైట్, క్వైట్లీ. క్విక్, క్విక్లీ. స్మార్ట్, స్మార్ట్లీ. రూడ్లీ. ఇలా ఏదైతే వర్డ్ ఉందో దానికి వర్డ్ అంటే యాడ్జెక్టివ్ ఉందో ఆ యాడ్జెక్టివ్‌కి మనం ఎల్వై యాడ్ చేసినప్పుడు అది అడ్వర్బ్ అవుతుంది. అయితే ఇది ప్రతిసారి అవుతుందంటే కాదు. 99% మనకి యాడ్జెక్టివ్‌కి ఎల్వైని యాడ్ చేసినప్పుడు అడ్వర్బ్ అవుతుంది. ఆ 1% ఏంటంటే సపోజ్ గుడ్ అనేది ఎగ్జాంపుల్ ఉంది. గుడ్లీ ఎల్వై యాడ్ చేస్తే ఇది గుడ్లీ అవ్వదనమాట. సో, మనకి 99% నుంచే ఎగ్జామ్‌లో ఎవడు ఈ 1% నుంచే ఎగ్జామ్‌లో ఇస్తాడు. మనం ఎక్కువ ప్రతీది కూడా అంతే. అన్నీ మనకు వచ్చేసినాయా అంటే అందులోంచి రావు. ఏదైతే మనకు రాదో అక్కడి నుంచే ఎగ్జామ్‌లోకి వస్తాయి. అయిపోయింది. ఇప్పుడు మనకి 2 గ్యాంగ్స్ అనేవి ఫామ్ అయినాయి. అయితే ప్రతి క్లాస్‌లో కూడా అసలు ఏ గ్యాంగ్‌లోని కలవకుండా ఇండివిడ్యువల్‌గా ఉండేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళెవరంటే ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్. ఓకే. ఇప్పుడు వీళ్ళ గురించి చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఇదేంటి? పొజిషన్. ఇది పొజిషన్ గురించి చెప్తది. ఇట్ టెల్స్ ద పొజిషన్ ఇఫ్ మే బీ ఎ ఫిజికల్ ఆర్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ పొజిషన్ అవ్వచ్చు, ఫిజికల్ పొజిషన్ అవ్వచ్చు. ఏదైతే సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ యొక్క పొజిషన్‌ని చెప్తది. ఇప్పుడు ఐ యామ్ ఎట్ హోమ్. ఇప్పుడు ఐ యామ్ ఎట్ హోమ్ అంటే ఎట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఇది చెప్తుంది నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ చెప్తుంది తను కిచెన్‌లో ఉంది అని చెప్పేసి. ద బ్యాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. అండర్ అనేది ప్రిపోజిషన్. ద బ్యాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. బ్యాగ్ అనేది టేబుల్ కింద ఉందని చెప్పేసి ఈ ప్రిపోజిషన్ వల్ల తెలుస్తుంది. కాబట్టి బ్యాగ్ యొక్క పొజిషన్‌ని ఈ ప్రిపోజిషన్ చెప్తుంది. షీ తన యొక్క పొజిషన్ అసలు ఎక్కడుంది అంటే కిచెన్‌లో ఉంది అనేది ఈ ప్రిపోజిషన్ చెప్తుంది. ఓకే. షీ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ. ఎక్కడికి వెళ్తుంది అంటే టు ఢిల్లీ. టు అనేది పెట్టకపోతే షీ ఈజ్ గోయింగ్ ఢిల్లీ అంటే మనకి నార్మల్‌గా అది అర్థమైపోతది. కాకపోతే గ్రామటికల్‌గా ఇప్పుడు అది రాంగ్ అనమాట. ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్తుంది అంటే ఢిల్లీ వెళ్తుంది. ఢిల్లీ వెళ్తుందని దేన్ని బట్టి తెలిసిందంటే షీ ఈజ్ గోయింగ్ టు, ఢిల్లీ. టు అనే ప్రిపోజిషన్ మనం ఇక్కడ పెట్టాం కాబట్టి అది తెలిసింది. ఓకే. ప్రిపోజిషన్స్ లైక్ ఇన్, ఆన్, టు, ఫ్రమ్, ఫర్, విచ్, బిసైడ్, అండర్, టువర్డ్స్, అక్రాస్, ఎట్, బినీత్, అండర్‌నీత్ ఇలా మనకి ఏవైతే ప్రిపోజిషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా
అది సెంటెన్సు సెంటెన్స్ యొక్క పొజిషన్‌ని ఇవి తెలుపుతాయి. ఓకే. తర్వాత మనకి ఇంకా కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్ అని కూడా ఉంటాయి. కాకపోతే కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్ అనేవి ఏంటంటే అవి ఫిక్స్‌డ్ అనమాట. అవి వాటిలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు ఇన్‌స్టెడ్ అనేది ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్‌స్టెడ్ తర్వాత మనం ఆఫే యూజ్ చేస్తాం. అకార్డింగ్ టు తర్వాత ఆహ్, ఆహ్, అలాంగ్ విత్ యూజ్ చేస్తాం. అది అలాంగ్ విత్ మరి కాంప్లెక్స్ ప్రిపోజిషన్ అంటే మనకి చాలా ఉంటాయి. బిసైడ్స్ ఆఫ్ ఆహ్, నాకు సడెన్‌గా ఏం గుర్తు రావట్లేదు. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్, అకార్డింగ్ టు ఇలా. ఇప్పుడు ప్రిపోజిషన్ అనే ఎందుకు చెప్తామంటే అది ఈ ప్రిపోజిషన్ ఏదైతే ఉందో సపోజ్ ఎట్, ఇన్, అండర్ ఇవి ఆబ్జెక్ట్‌కి ముందొస్తాయి కాబట్టి దాన్ని ప్రిపోజిషన్ అన్నాం. ఓకేనా. ఇప్పుడు ఐ యామ్ ఎట్ హోమ్. హోమ్ అనేది ఆబ్జెక్ట్. దీనికి ముందు ఆబ్జెక్ట్ కన్నా సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ కన్నా ముందు అదొస్తుంది కాబట్టి ఇది ప్రిపోజిషన్స్. తర్వాత కంజంక్షన్. ఇప్పుడు జంక్షన్. జంక్షన్ అంటే ఏంటి? కూడలి, కలయిక ఇది కదా! సో, ఈ కంజంక్షన్స్ ఇవి ఎలా యూజ్ అవుతాయంటే ఇవి కనెక్టర్స్ అనమాట. మనకి సెంటెన్సెస్‌ని ఏవైనా 2 ఆర్ మోర్ సెంటెన్సెస్‌ని కనెక్ట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయన్నమాట. సెంటెన్సెస్‌ని, వర్డ్స్‌ని ఇలా. అవి ఏంటంటే కనెక్టర్స్ అండ్, బట్, బికాజ్, సో, దేర్‌ఫోర్, టుగెదర్ విత్, ఎయిదర్ ఆర్, అలాంగ్ విత్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలా ఉంటాయి కదా! ఆహ్, ఇంకా చాలా ఉంటాయి. అవి కంజంక్షన్స్. తర్వాత వచ్చేసి మనకేంటంటే ఆర్టికల్స్. ఆర్టికల్స్‌లో మనకి మెయిన్‌గా ఉండేవి 3 ఏ, యాన్, ద. ఒక్క నిమిషం. ఈ ఏ, యాన్, దాని అయితే మనం ఏవి ఎక్కడ యూజ్ చేస్తాము, ఏని ఎక్కడ యూజ్ చేస్తాం, యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం, దాని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలుసుకుంటాం. యాన్ అనేది మనకి వొవెల్ సౌండ్‌కే యూజ్ చేస్తాం. ఏ, ఈ, ఐ, ఓ, యు అనే వొవెల్సే గానీ వొవెల్స్ ముందు యూజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్సిటీ. యూనివర్సిటీ ఉంది, అంబ్రెల్లా ఉంది. ఇప్పుడు మనం యాన్ యూనివర్సిటీ అనం. యాన్ అంబ్రెల్లా అంటాం. ఎందుకంటే ఇది ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి మనం తెలుగు సౌండ్‌ని చూసుకుంటే ఇది యు. యు ఏంటి ఏ ఇది ఏ, ఈ ఎలా అంటే ఈ మనకి తెలుగులో సౌండ్స్ ఉంటాయి కదా! ఈ, ఐ, ఓ ఇలా. వాటి సౌండు అంతే తప్పితే ఇది లెటర్‌ని బట్టి కాదు. ఇప్పుడు ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు యాన్ ఐస్ క్రీమ్ వస్తది. ఎందుకంటే ఇది ఐ. మనం తెలుగులో ఆ సౌండ్‌నే మనం చూస్తే ఐస్ క్రీమ్. దీన్ని ఐస్ క్రీమ్ అంటాం. ఐస్ క్రీమ్ గదా! అలా. ఓ ఇప్పుడు 1 ఓఎన్‌ఈ 1 ఇది. కాకపోతే యాన్ 1 అని అన్నాం మనం. కాకపోతే ఓలొచ్చినప్పుడు ఇది ఓ. ఓ సౌండ్ వచ్చింది. ఇలా వస్తది. ఓల్ సౌండ్. అలా ఓల్ అంటాం మనం. అలా సౌండ్‌ని బట్టి ఉంటది గానీ ఇది లెటర్‌ని బట్టి గాదు. అయితే మనం అబ్రివేషన్స్ ఉంటాయి కదా! లైక్ ఎంఎల్ఏ, ఎంపీ, హెచ్ఎం, ఎల్‌తో ఏం గుర్తు రావట్లేదు నాకు. ఓకే. ఇలా ఏవైతే అబ్రివేషన్స్ ఉంటాయో ఇవి గనక మళ్ళీ దీన్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నప్పుడు మనం యాన్ యూజ్ చేయకూడదు. అలా కాకుండా ఇలా ఉన్నప్పుడే మనం ఈ హెచ్ఎల్, ఎంఎన్, ఎఫ్ఆర్, ఎస్ఎక్స్ వీటితో గనక అవి స్టార్ట్ అవుతే మనం యాన్ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్స్. ఇవి మనకైతే పెద్ద ఏమి యూజ్ అవ్వవు. వావ్, బ్రేవో ఇలా ఎక్స్‌క్లమేటరీ మార్క్స్ ఉంటాయి కదా! అవి. ఓకే. నేను ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా, రాంగ్‌గా చెప్పినా ఐయామ్ రియల్లీ సారీ. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ అర్థమైంది, మీకు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ నేను స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ అది చిన్నగానే మాక్సిమం చేస్తాను. తర్వాత సబ్జెక్ట్, వర్బ్, అగ్రీమెంటు, నౌను, ప్రొనౌను ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ ఏదైతే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో అది యాక్చువల్‌గా నేను నోట్స్ ఇలా ఇలా ఉంది నా నోట్సు. అది డీటెయిల్డ్‌గా లేదని చెప్పేసి ఇగో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదే స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రీమెంటు. కాకపోతే ఇందులో మరీ డీటెయిల్‌గా లేదని చెప్పేసి నేను ఇందులో రాసి ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను.
ఒకవేళ నచ్చింది అంటే మీరు కామెంట్ చేస్తే నేను కంటిన్యూ చేస్తాను. లేదంటే ఆపేస్తాను. ఎందుకంటే నాకేమి అభ్యంతరం ఏం లేదు. ఓకేనా? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద సెషన్, ఇఫ్ యూ లైక్ ఇట్ మై ఎక్స్ప్లెనేషన్, నాకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.